గుండె పగిలే నిజం తెలుసుకుని దక్షిణామూర్తికి క్షమాపణ చెప్పిన సుమిత్ర. అసలు సుమిత్ర ఏం నిజం తెలుసుకుంది? మరి తండ్రి దక్షిణామూర్తికి ఎందుకు క్షమాపణ చెప్పింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలాగే జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని వెంటనే లైక్ అయితే చేసేయండి. ఇక అందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆఫీస్‌కైతే బయలుదేరుతారు జోష్న, సూరచిత్రు కూడా. నాకొక మంచి అమ్మాయి దొరికింది. కాబట్టి నేను అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పి సూరజ్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఇక నాకు దరిద్రం వదిలిపోయిందని చెప్పేసి జోష్న అనడం. ఆ అమ్మాయి ఫోటో కూడా నీకు చూపిస్తాను. చాలా అందంగా ఉంది. గుడిలో కనిపించిందని చెప్పేసి తన ఫోటోని తనకే చూపిస్తాడు సూరజ్ అయితే. అలా చూపించడంతో ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంట్రా నా ఫోటోని నాకే చూపించి నన్ను పిచ్చిదాన్ని చేద్దామనుకుంటున్నావా? లేకపోతే నిన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానా బంగారం? నిన్నే కదా పెళ్లి చేసుకుంటానని ముందు నుంచే చెప్తున్నాను. నిన్ను చూసినప్పుడే పడిపోయాను. నీ పొగరు నాకు నచ్చింది అని చెప్పేసి జోష్నతో సూరజు ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. పదరా బాబు నీకు దండం. నువ్వు నాకు శనిలా తగిలావని చెప్పేసి ఇక అక్కడి నుంచి ఆఫీస్‌కైతే బయలుదేరి వెళ్ళిపోతారు. సూరజు అలాగే జోష్న ఇద్దరూ కూడా. ఇంటికొచ్చిన తర్వాత శివనారాయణ బయటికి వెళుతూ ఉన్న సమయంలో సుమిత్ర దగ్గరికి వస్తాడు. అమ్మ సుమిత్ర, ఇదంతా నువ్వు ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. నువ్వు ఏ విషయంలోని మనసు పాడు చేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. దసరా ఊళ్ళో కూడా లేడు కదా అని చెప్పేసి సుమిత్రకి ధైర్యం చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఇక శివనారాయణ అయితే ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏంటి బావ ఎక్కడున్నాడేంటి? ఏంటి ఇప్పుడు నీకు నా మొగుడితో పనేంటే? నీ పని నువ్వు చూసుకో. చాలా వర్క్ ఉంది. అదిగో నీ టేబుల్ మీద చాలా ఫైల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసి ఆ తర్వాత ఆలోచించు అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. దీనికి పొగరు చాలా పెరిగింది. సీఈఓ అయ్యింది కదా, అందుకని పొగరు చూపిస్తుంది. ఏదో ఒక రోజు నీ పొగర్ని అణగదొక్కుతానే అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే శివనారాయణ కార్తీక్ కారులో వెళుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏరా కార్తీక్, నీకు ఏదైనా అడగాలని ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు శివనారాయణ. లేదు తాత, ఏదైనా ఉంటే నువ్వే చెప్తావు కదా. నువ్వు చెప్పకుండా ఏది దాచిపెట్టావు. చెప్పవలసిందైతే అందరికీ ముందుగానే చెప్తావు. ఒకవేళ చెప్పకూడదు అనుకుంటే అది నువ్వు చెప్పు. నీ గురించి నాకు తెలుసు తాత. ఈ తాత తప్పు చేశాడని అనుకుంటున్నావా? లేదు, మా తాత ఎప్పుడూ తప్పు చెయ్యడు. మా తాత ఏదైనా సరే ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. ఆ విషయం నాకు తెలుసు. ఎవరు ఏది చెప్పినా నువ్వేంటో, నీ మంచితనమేంటో తెలిసిన వాణ్ణి. చిన్నప్పటి నుంచి నీ చేతుల్లో పెరిగాను కాబట్టి నీ విషయంలో ఎప్పటికీ అలా ఆలోచించను. మీ మధ్య ఏం గొడవలు ఉన్నాయన్నది నేను అడగాలని అనుకోవడం లేదు. నువ్వు కొంత చెప్పావు, ఇంకొంత దానంతట అదే బయటకొస్తుందని అర్థమవుతుంది. ఏది బయటకొచ్చినా ఎలాంటి నిజాలు తెలిసినా సరే మా తాత ఏంటో తెలిసిన నేను ఎక్కడా కూడా మిస్అండర్‌స్టాండింగ్ చేసుకోను అని చెప్పేసి కార్తీకు శివనారాయణతో చెప్తూ ఉంటాడు. నిజంగా నువ్వు గ్రేట్ రా! నువ్వు నా మనవడివవ్వడం నా అదృష్టం. నువ్వు నా పక్కనుండడం నా బలం అని చెప్పేసి శివనారాయణ మనవడిని తెగ మెచ్చుకుంటూ ఉంటాడు. అలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే కాంచన శ్రీధర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక శ్రీధరు రానే వస్తాడు. అలా వచ్చిన శ్రీధర్ చాలా హ్యాపీగా కాంచన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక కాంచన శ్రీధర్‌ని చూడగానే చాలా సంతోషపడిపోతుంది. బాబు, మీకోసం మా చెల్లమ్మ చాలా సేపటి నుంచి ఎదురు చూస్తుంది. మీకు ఆరోగ్యం అంతా బావుంది. మీరు తిరిగి వస్తున్నారని మా చెల్లమ్మకి తెలిసేసరికి తను చాలా సంబరపడిపోయింది. ఇదే బాబు భార్యాభర్తల బంధం అంటే. ఎంత వదులుకోవాలి అనుకున్నా ఆ బంధాన్ని వదులుకోవడం చాలా కష్టమని మా చెల్లమ్మ మరోసారి నిరూపించింది. మనసులో ప్రేమను పెట్టుకుని పైకి మాత్రం గంభీరంగా మీరంటే ఇష్టం లేనట్టు కేవలం బంధం కోసమే విలువనిస్తున్నట్టుగా మాట్లాడుతుంది. కానీ చెల్లమ్మ మీరంటే తనకి చాలా ప్రాణం అని చెప్పేసి అనసూయ చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు, నేనంటే కాంచనకి చాలా ఇష్టం. కానీ పరిస్థితులు మమ్మల్ని విడదీశాయి. ఇక నుంచి కాంచనతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను. లేదు, దానికి మాత్రం నేను ఒప్పుకోను. ఎప్పటికీ కూడా నేను తనకి అన్యాయం చెయ్యను. కావేరికి అన్యాయం చేయాలని నేను అనుకోవడం లేదు. ఎప్పట్లాగే ఉందాం. కాకపోతే
మీరు క్షేమంగా, సంతోషంగా ఉంటే నాకంతే చాలు. అంతకు మించి ఈ జీవితానికి ఏమీ అవసరం లేదు. ఈ పసుపు కుంకాల్ని చూసుకుంటూ మీరెలాగో కనిపిస్తూ ఉంటారు. ప్రతిరోజు వస్తూ వెళుతూ ఉంటారు. మీరు నాకిచ్చిన వరం కార్తీకు. కార్తీక్‌ని చూసుకొని బ్రతికేస్తాను అని చెప్పేసి కాంచన చెప్తూ ఉంటుంది. మా చెల్లమ్మ ఎప్పుడూ ఇలానే ఆలోచిస్తుంది. తన సంతోషం కన్నా ఎదుటి వాళ్ళ సంతోషం కోసమే ఎక్కువగా ఆలోచిస్తుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అనసూయ అయితే. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇక్కడైతే ఇక అటు ఇటు తెగ తిరిగేస్తూ ఉంటుంది పారిజాతం అయితే. పారిజాతం అక్కడ మాలిని గురించి తెగ ఆలోచించేస్తూ ఉంటుంది. మాలిని వెళ్ళేటప్పుడు పారిజాతాన్ని ఒక చూపు అయితే చూస్తుంది. ఆ చూపుని వెతుక్కుంటూ ఉంటుంది. ఏంటి అసలు మాలిని ఏంటి అలా చూసింది? అమ్మో! నా కొంప ములిగేలాగే కనిపిస్తుంది. ఒకప్పుడు విడిపోయింది అనుకున్న బంధాలు మళ్ళీ ఒక్కొక్కటిగా దగ్గరవుతున్నాయి. ఒక్కొక్క క్యారెక్టరు బయటకైతే వస్తున్నారు. ముందు ముందు ఏం జరగబోతుందో, అసలు నాకు జోష్నకి ఎలాంటి పనిష్మెంట్ ఎదురవ్వబోతుందో, వీళ్ళు బాగానే ఉంటారు. ఏది జరిగినా ఏమైనా చివరికి నాశనమైపోయేది నేను నా మనవరాలు మాత్రమే అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇలా పారిజాతం ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా ఇక్కడ వర్క్ అంతా ఫినిష్ చేసుకుని బయలుదేరాలని జోష్న అనుకుంటుంది. హలో మేడం గారు, తమరి వర్క్ అంతా అయిపోయిందా? అక్కడ టేబుల్ మీద చాలా ఫైల్స్ కనిపిస్తున్నాయే, అప్పుడే వెళ్ళిపోవాలనుకోవడం ఏంటి? దీప వెళ్ళిపోయింది కదా. దీప మేడం వెళ్ళిపోయినంత మాత్రాన మీరు వెళ్ళాలని లేదు కదా. మీ వర్క్ పూర్తి చేసుకున్న తర్వాతే వెళ్ళాలని చెప్పేసి తాతయ్య గారి ఆర్డర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. ఏంటి ఇప్పుడు ఇదంతా పూర్తి చేస్తే తప్ప నన్ను వెళ్ళనివ్వవా ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, సరే అయితే నాతో పాటు నువ్వు కూడా కూర్చో. ఏంటి మొన్నట్లా నా చేత మళ్ళీ నీ వర్క్ అంతా చేయిద్దాం అనుకుంటున్నావా? అది జరగదు. అమ్మో! నేనెందుకు ఆ పని చేస్తాను? మొన్న బాగానే బుద్ధి చెప్పావు కదా. అలాంటప్పుడు నేనెందుకు అలాంటి పనులు చేస్తాను అని చెప్పేసి ఇక తన వరకు తను చేసుకుంటూ ఉంటుంది. అలా ఎలా అయితే కునుపాట్లు పడుతూ, కింద పడుతూ, మీద పడుతూ ఏదో రకంగా వర్క్ అయితే పూర్తి చేస్తుంది. పూర్తి చేశాను. ఇక వెళ్ళొచ్చా అని చెప్పేసి అనేసరికి, సరే పదండి అని చెప్పేసి ఇక సూరజ్ అయితే తీసుకుని బయలుదేరుతాడు. అవును, నా గురించి ఇంత లేట్ నైట్ వరకు ఎందుకు ఎదురు చూస్తున్నావు? మరేం చేయను, బాధ్యత. కాబోయే పెళ్ళానివి కదా బంగారం అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. చెయ్యి, ఎందుకురా నన్నెలా హింసిస్తున్నావు? లేకపోతే ఎందుకు చూస్తానే నీకోసం? నువ్వెవరు నేనెవరు అనుకుంటే నేను వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నువ్వు క్యాబ్లో వచ్చేదానివి. కాకపోతే ఆడపిల్లవి, పైగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మరి నిన్ను క్షేమంగా తీసుకువెళ్లే బాధ్యత కూడా నాదే కదా. భర్తగా బాధ్యత తీసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. ఇప్పుడు పొద్దుపోయి వీడితో పెట్టుకునే అంత ఓపిక కూడా నాకు లేదు అని చెప్పేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది జోష్న. జోష్న అలా ఇంటికి వెళ్ళి తనకి వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవడం కారణంగా ఆ రోజంతా ఇంక వెళ్ళిన వెంటనే కాస్త ఏదో జ్యూస్ అయితే తాగుతుంది. తాగేసి వెళ్ళి పడుకుంటుంది. ఈలోగా పారిజాతం అయితే వస్తుంది జోష్న దగ్గరికి. ఏంటే ఇంత లేటుగా వచ్చావు అని చెప్పి అడుగుతుండగా, గ్రాని ఇప్పుడు నా బుర్ర తినకు. నీతో మాట్లాడే ఓపిక లేదు. ఏదైనా ఉంటే పొద్దున చూసుకుందాంలే. నువ్వు వెళ్ళు అని చెప్పి అనేసరికి ఇంకేం చేస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం అయితే. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఫుల్గా వర్క్ స్ట్రెస్ ఎక్కువడంతో నిద్రపోతుంది జోష్న. తెల్లవారుతుంది. ఇక మర్నాడు హాలిడే కూడా ఉంటుంది. ఇక తెల్లవారిన తర్వాత జోష్న దగ్గరికి పారిజాతం అయితే వస్తుంది. అలా పారిజాతం వచ్చేసరికి, ఏంటికి రాణి పొద్దున్నే తయారయ్యావేంటి? ఏం చేస్తాను, రాత్రి నుంచి మనవరాలతో ఎప్పుడు మాట్లాడాలో ఎదురు చూస్తున్నాను. రాత్రి వచ్చేసరికి బాగా అలసిపోయావు. ఇంకా అందుకని వెళ్ళిపోయాను. మళ్ళీ అదంతా నా మీద చూపిస్తావని. ఏంటి ఇప్పుడు ఏం మాట్లాడాలి? అసలే వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఆఫీసులో అందరూ నాతో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు నువ్వేం మాట్లాడాలి? అయినా ఎందుకు అలా ఉన్నావు? ఏదో పోగొట్టుకున్నదల్లా. అవును, గుడి నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నీలో ఏదో తేడా కనిపిస్తుందేంటి? ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతాన్ని జోష్న అయితే. ఏమైందని చెప్పమంటావే? నాకు 102 కొట్టుకుంటున్నాయే.
అయ్యో! ఎందుకు అంత కొట్టుకోవడం అని చెప్పేసి జోష్‌ని అడుగుతుంటుంది. ఈలోగా జోష్‌ని రాత్రి బాగా లేట్‌గా వచ్చినట్టుంది. అసలు పాపం అలసిపోయినట్టుంది బాగా. తను చేసే తప్పుల కారణంగా తను పనిష్మెంట్‌లయితే ఎదుర్కొంటుంది. ఒకసారి జోష్‌ని దగ్గరికి వెళ్లి మాట్లాడితే బావుంటుందని చెప్పేసి సుమిత్ర అయితే జోష్న దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈలోగా "ఏమైంది గ్రాని? చెప్పు ఏం జరిగింది? ఎందుకు అలా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ కనిపిస్తున్నావు? అయినా ఆ మాలినికి నీకు పరిచయమేంటి? మాలిని అమ్మకి వదిన. అంతే తప్ప నీకు ఆవిడకి మధ్య ఏముందని? ఎందుకు అంతగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నావు?" అని చెప్పి అడుగుతూ ఉండగానే, "ఏంటే నువ్వు మాలిని గురించే మాట్లాడుతున్నావు?" "అవును. ఆ మాలినిని చూసిన దగ్గర నుంచి నీలో ఏదో కొత్త భయం మొదలయ్యింది. మొదలవ్వకపోతే ఏమవుతుంది? ఆ మాలిని గురించి మీ తాత చెప్పాడు కదా! అవును. చాలా తెలివైంది, చాలా చురుకైంది అని, ఎవరిని ఎలా, ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలిసిన మనిషి అని నాకు తెలిసి ఆ దక్షిణామూర్తి తాత వేపరార సామ్రాజ్యానికి తనే మహారాణి అని నాకు అర్థమవుతుంది. తను కనుసైగల మీదే ఆ వ్యాపారం అంతా నడుస్తుందని కూడా తెలుస్తుంది. ఆమె యాటిట్యూడ్ చూస్తేనే అర్థమవుతుంది. ఆమె ఎలాంటి మనిషో తెలుస్తుంది. డిటో నన్ను చూసినట్టే అనిపిస్తుంది కదా! ఎంత కాదనుకున్నా అత్త కదా! ఏంటి సొంత మేనత్తలా ఫీల్ అవుతున్నావు? అదే ఏదో అత్త అవుతుంది కదా అని చెప్పేసి అంటున్నానంతే. అంతకు మించి ఏమీ కాదు. నువ్వు బాగానే వరుసలు కలిపేసుకుంటున్నావు. కానీ నా పని అయిపోతుంది ఇక్కడ అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా సుమిత్ర వస్తూ ఉంటుంది అటుగా. అలా వచ్చేసరికి ఏంటి గ్రాని? ఎందుకలా కంగారు పడుతున్నావు? అసలు మాలినికి నీకు సంబంధం ఏంటని చెప్పేసి అడుగుతూ ఉండగా, సంబంధం ఏంటి అంటావేంటే? నా గుట్టంతా దాని చేతిలోనే ఉంటే అంటే? నేను చేసిన ప్రతి పని ఆ మాలినికి తెలుసు. నేను చేసిన పనుల కారణంగానే ఈ 2 కుటుంబాలు దూరమైపోయాయి. నా వల్లే ఇక అక్కడ సుమిత్ర తల్లి చనిపోయింది. అలాగే ఇక మాలిని భర్త కూడా నా వల్లే తనకి దూరమయ్యాడు అని చెప్పేసి అంటూ ఉండగానే, దూరం అవ్వడం అంటే తన భర్త బ్రతికే ఉన్నాడు కదా! అవును. బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పారిజాతం ఈలోగా సుమిత్ర అక్కడికైతే వచ్చి అక్కడ ఆగిపోతుంది. స్టన్ అయిపోతుంది. అదేంటి అత్తయ్య గారి కారణంగా మా అమ్మ దూరం అవ్వడమేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది సుమిత్ర అయితే. అసలు నువ్వేం చెప్తున్నావో కొంచెం కూడా అర్థం కావడం లేదే. నేను నిన్ను తీసుకొచ్చి సుమిత్ర ఒడికి చేర్చాను. నా మనవరాలు, నా కొడుకు దాసు కూతురువు నువ్వు. అలాగే తన కూతుర్ని చంపేయమంటే చంపకుండా సైదులుగాడు తీసుకువెళ్ళి బస్ స్టాండ్‌లో వదిలేశాడు. ఈ గుట్టంతా కూడా ఆ కుటుంబం చేతిలో ఉంది. మేనకోడలా అని నిన్ను పిలిచినంత మాత్రాన మాలినికి నిజం తెలీదు అనుకోకు. మాలినికి అన్ని నిజాలు తెలుసు. ఈ నిజాలు తెలుసుకున్న వాళ్ళను ఈ ఇంటికి పూర్తిగా శత్రువులుగా మార్చింది నేను. ఈ ఇద్దరి మధ్య గొడవలు సృష్టించి వాళ్ళ కుటుంబానికి, ఈ కుటుంబానికి మాటలు లేకుండా చేసింది నేను. ఎందుకంటే 2 కుటుంబాల మధ్య మాటలు ఉంటే ఈ నిజం బయటపడిపోతుంది. సుమిత్ర డెలివరీ టైంలో వాళ్ళమ్మ సుమిత్రని చూడ్డానికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడే నేను బిడ్డల్ని మార్చడం, తను చూడడం జరిగింది. ఇక తను ఎక్కడ ఈ విషయాన్ని బయట పెట్టేస్తుందని అక్కడ ఉన్న సాక్ష్యాలందరినీ చంపేసిన నేను తనని కూడా ఇక చంపడానికి ప్రయత్నించాను. తనని చంపమని రౌడీలను పురమాయించేసరికి తను పరుగులు పెడుతూ దక్షిణామూర్తి ఇంటికైతే వెళ్ళిపోయింది. అలా అక్కడ కొంతమంది మనుషులు వెళ్ళి తనను చంపేసి వెళ్ళిపోయారు. కొన ఊపిరితో ఉన్న తను దక్షిణామూర్తి కుటుంబానికి నిజం చెప్పేసింది. ఇక నేను మాత్రం దక్షిణామూర్తి తన కూతుర్ని చూడ్డానికి వచ్చిందని, తన చేతులతో తనే తన భార్యని చంపేసుకున్నాడని చెప్పి నేను సృష్టించడం జరిగింది. ఎప్పుడైతే ఈ కథలన్నీ మొదలయ్యాయో, ఎప్పుడైతే సుమిత్ర కుటుంబానికి దూరమైందో, కన్నెతల్లి కళ్ళ ముందే చనిపోయి తండ్రి మీద నింద పడిందో, ఇదంతా చూసిన ఇక దక్షిణామూర్తి కొడుకు మాలిని భర్త తట్టుకోలేక మంచాన పడ్డాడు. అప్పట్నుంచి అతని పరిస్థితి ఇక మంచానికే అంకితమైపోయింది. ఇప్పుడు ఇవన్నీ
బయటపడుతూ ఒక్కొక్కటిగా ఒక్కొక్క క్యారెక్టర్గా నా ముందుకొస్తున్నారు. సుమిత్ర తల్లి చావుకి కారణం నేనే అని, నువ్వు సుమిత్ర కూతురివి కాదు అని, దక్షిణామూర్తి కుటుంబం శివన్నారాయణకి ఇంతగా శత్రువు కావడానికి కారణం నేనే అని తెలుసుకుంటే నన్ను మీ అమ్మ చంపేస్తుందే అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తుంది. ఒక్కసారే పారిచేతమైతే తన మనవరాలి ముందు. ఈ మాటలని వినేసరికి గుండె పగిలే నిజం తెలుసుకున్న సుమిత్ర కుప్పకూలిపోతుంది. కన్న తల్లి చావుకి తండ్రి కారణమని ఇంతకాలం తండ్రిని ద్వేషించిన సుమిత్రకు తన ఇంట్లోనే శత్రువులు ఉన్నారని, తన కన్నబిడ్డని దూరం చేసి జోష్నని కన్నబిడ్డగా చేర్చి కథనంతా మలుపు తిప్పిన పారిజాతాన్ని తలుచుకుని షాక్ అయిపోయి ఉండిపోతుంది. జోష్న తన కూతురు కాదు అన్న నిజం తనకి తెలియకముందే జోష్న కూడా తెలుసు అన్న విషయం కూడా సుమిత్రకు అర్థమవుతుంది. ఏడుస్తూ కుప్పకూలిపోయిన సుమిత్ర పారిజాతాన్ని నిలదీయాలని అనుకుంటుంది. కానీ ఇప్పుడు నిలదీయాల్సింది పారిజాతాన్ని కాదు, పారిజాతం జోష్న ఇద్దరు చేసిన కుట్రని నేను సాక్ష్యాలతో సహా బయట పెడతాను. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఇద్దరిని ఈ ఇంట్లోంచి బయటకు గెంటేసి అప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్తాను. ముందు నేను క్షమాపణ చెప్పుకోవలసిన మనిషి ఒకరున్నారు అని చెప్పేసి గబగబా సుమిత్ర బయలుదేరుతుంది. తన తండ్రికి ఫోన్ చేస్తుంది. నాన్న అని చెప్పని, అమ్మా సుమిత్ర, నిజంగా నువ్వే నాతో మాట్లాడుతున్నావా? నేను చేసిన పూజ ఫలితం ఊరికే పోలేదమ్మా. ఈ రూపంలో నాకు కనిపిస్తుంది. నువ్వు జీవితాంతం నన్ను నాన్న అని పిలవాలని నేను ఆశపడుతున్నాను. అది ఈరోజు నాకు వరంలా దక్కింది. ఏంటమ్మా, ఏమైంది? మీతో మాట్లాడాలి నాన్న. సరే వస్తున్నాను. లేదు, ఇక్కడికి రావద్దని చెప్పేసి తానే వస్తానని చెప్పి ఒక ప్లేస్ అయితే చెప్తుంది. అక్కడ నుంచి ఇక ఇద్దరు కూడా ఆ ప్లేస్కి అయితే వెళతారు. ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? అమ్మ సుమిత్ర చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ క్షణం మీ తండ్రి గుండె ఆగిపోయినా కూడా ఏం పర్వాలేదు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను సంతోషంగా నా కూతురు నాన్న అని నన్ను పిలిచిందని చెప్పుకుంటాను. మీ అమ్మ ఆత్మ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏంటమ్మా, నేనే చంపేసి నేనే మీ అమ్మ ఆత్మని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానని అనుకుంటున్నావా? లేదు నాన్న, నువ్వు చంపలేదని నాకు తెలుసు. నాకు జరిగిన అన్యాయం తెలిసినా నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్న నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. నువ్వు అమ్మని కోల్పోవడమే కాదు, అన్నయ్య పరిస్థితి కూడా ఇక ఎలా ఉందో నువ్వు అన్నయ్యను కూడా కోల్పోయావని అర్థమవుతుంది. అన్నయ్య ప్రాణాలతో ఉన్నా లేనట్టుగానే ఇంతకాలం బ్రతుకుతున్నాడని తెలిసింది. దీనంతటికీ కారణం మా ఇంట్లో వ్యక్తేనని తెలిసింది నాన్న. నా కన్న బిడ్డని నాకు కాకుండా చేసింది. నా కన్న తల్లి ప్రాణాలు తీసేసింది. నా తోడబుట్టిన వాడికి జీవోత్సవంలా మిగిలే శిక్ష వేసింది. ఇలాంటి ఆడది నా ఇంట్లో ఉందని తెలుసుకోలేక నా పుట్టింటి వాళ్లను ద్వేషిస్తూ పగని పెంచుకుని నా పుట్టింటికి నేను దూరమయ్యాను. ఈ విషయాలు మావయ్య గారికి తెలిస్తే మావయ్య గారు వాళ్లను అస్సలు క్షమించరు. నేను ఊరుకోను. ఈ నిజాలన్నీ చెప్తాను. కానీ ముందుగా మీకు క్షమాపణ చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను అని తండ్రికి ఏడుస్తూ క్షమాపణ చెప్తుంది. లేదమ్మా, నీకు నిజం తెలియక ఇలా చేశావు. నిజం తెలిస్తే నువ్వెప్పటికీ ఇలా చేయవని నాకు తెలుసు. నా కూతురు గురించి పూర్తిగా తెలుసు. ప్రేమ పెళ్లిని ఒప్పుకోలేదు, అది నిజమే, కాదని నేను అనడం లేదు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకున్నాను. మీ అమ్మ నాకు ఎంతగానో నచ్చి చెప్పింది. మీ ఇద్దరూ కలిసి సంతోషంగా బ్రతికితే చాలు అనుకున్నాను. కానీ నీ పరిస్థితి చూసిన తర్వాత నీ కుటుంబంలో జరిగిన అన్యాయం తెలుసుకుని నిజం చెప్పడానికి ట్రై చేసిన నాకు అవకాశం కుదరలేదు అని చెప్పి తండ్రి బాధపడతాడు. ఈ కుటుంబాలకి ఇంత అన్యాయం చేసిన వాళ్ళని నేను బ్రతికనివ్వను అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. అమ్మ, ఇప్పుడప్పుడే ఏం చేయదు లేదు. ఇంతకాలం ఎదురు చూసి తప్పు చేశారు. ఈ నిజాన్ని ఎప్పుడో బయట పెట్టాలి. ఈ సుమిత్రకి తెలిసిన తర్వాత కూడా ఇంకా ఈ నిజం మరుగున పడుతుందని మీరు అనుకోవద్దు. మావయ్య గారి ముందు బయట పెడతాను. వాళ్ళకి బుద్ధి చెప్పే తీరుతాను. ఇన్ని ద్రోహాలు చేసి ఇన్ని హత్యలు చేసి ప్రశాంతంగా బ్రతుకుతున్నా వాళ్ళను నేనెలా క్షమిస్తాను?
అని చెప్పేసి అంటూ సుమిత్ర కోపంతో రగిలిపోతుంది. అలా రగిలిపోయిన సుమిత్ర శివన్నారాయణ దగ్గరికి వెళుతుంది. మావయ్య గారు మీతో ఒక నిజం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఆ నిజం? మన ఇంట్లో మనకి జరిగిన ఒక ద్రోహం గురించి మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి పారిజాతం చేసిన కుట్రలు దీప గురించి, ఇక అలాగే జోష్న గురించి నిజాలు మొత్తం బయట పెట్టేస్తుంది సుమిత్ర. అయితే జోష్న ఆ ఇంటి బిడ్డే కాదని, దీపే ఆ ఇంటి వారసురాలన్న నిజం కూడా సుమిత్ర తెలుసుకుంటుంది. ఎందుకంటే ఇన్ని తెలుసుకున్న దక్షిణామూర్తికి దీపే ఆ ఇంటి వారసురాలని తెలుసుకోవడం పెద్ద బ్రహ్మ విద్య కాదు. దీప అసలు వారసురాలన్న విషయం దక్షిణామూర్తికి ఎప్పుడో తెలుసు, కానీ బయటపడడంతే. కూతురు ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో ఆ క్షణంలో నిజాన్నైతే బయట పెడతాడు. అలా మొత్తం నిజాలు బయట పెట్టి పారిజాతం జోష్న చేసిన కుట్రలన్నీ కూడా తన మావయ్యకు తెలిసేలా చేస్తుంది సుమిత్ర. ఒక్కసారే కుప్పకూలుతాడు శివన్నారాయణ. తన ఇంట్లో తన కోడలు తన కొడుక్కి జరిగిన అన్యాయం తెలుసుకుని, పైగా తన భార్య చేసిన పని తెలుసుకుని, ఇక దాంతో నిజాలు ఎప్పుడైతే బయటపడిపోతాయో జోష్న పారిజాతానికి చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. అలా ఊహించని షాకు జోష్న పారిజాతానికి ఎదురవ్వబోతుంది. దక్షిణామూర్తి సుమిత్ర ఇద్దరూ కలవబోతున్నారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరగబోతుంది. మరి ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.